వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. సో మిత్రులారా, మనకు ఇక సిక్స్త్ సెమ్లో లాస్ట్, మనకు సిక్స్త్ క్లాస్లో సెమ్ 2లో లాస్ట్ టాపిక్ భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు. సో ఇక్కడ మనకు అత్యంత కీలకంగా ఇందులో మన భారతీయ సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, అది ఏ రూపాల్లో నేటి సమాజంలో నిరంతరం మనకు మార్పుకు లోనవుతూ ప్రవహిస్తూ ఉంది ఒక తరం నుంచి మరొక తరానికి. దానితో పాటుగా అత్యంత ముఖ్యంగా మరి ఈ భాషలు ఎన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి, అలాగే భారతదేశంలో మతాలు ఎన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి, వాటి ప్రాధాన్యత ఏమిటి అనేటటువంటివి ఇందులో చూస్తాము. మరి భారతదేశం అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పుణ్యభూమి, ధన్యభూమి, కర్మభూమి, పవిత్రమైన దేశంగా అనేక దేశాలు, మనం చెప్పడం కాదు, అనేక దేశాలు కీర్తిస్తున్నాయి మన భారతదేశాన్ని. మనకు దాదాపుగా 5,000 సంవత్సరాల పూర్వం నుంచే మన భారతదేశం ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉండి, సంస్కృతి తరాల నుండి ఒక చోటు నుండి మరొక చోటుకు అందుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చును మిత్రులారా. మరి అటువంటి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. సంస్కృతి అంటే ఏంటిది అర్థం? సంస్కృతి అంటే అసలు అర్థమైంది ఇందులో? అసలు సంస్కృతి అంటే అర్థం ఏంటిది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో నివసించే, సమాజంలోని మానవుని యొక్క జీవన విధానమే, సమాజంలో నివసించే మానవుని యొక్క జీవన విధానం ఏదైతే ఉందో, ఈ జీవన విధానమే సంస్కృతి. ఇంకా దీన్ని క్లారిఫై అంటే, ఇంకా మనకు బ్రీఫ్గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే రీతిలో, ఇంకా మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, ఒక కొత్త వ్యవస్థను సృష్టించడానికి, ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడానికి ముందు తరాలకు చెందిన వారసత్వాన్ని అందిపుచ్చుకొని, ఆ అందిపుచ్చుకున్న వారసత్వాన్ని మన రాబోయేటటువంటి తరాలకు అందజేసేటటువంటి ప్రక్రియే ఈ యొక్క సంస్కృతి అని చెప్పేసి అంటాము. ఇంకా అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్తారు. ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడానికి, సృష్టించుకునే క్రమంలో సమాజంలో నివసించేటటువంటి మానవులు తమ కంటే ముందు తరాలకు సంబంధించిన వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క వారసత్వ సంపదను, వాటన్నిటిని కూడా అందిపుచ్చుకొని దానిని యథావిధంగా కాపాడుకుంటూ తమ యొక్క ముందు తరాలకు అందులో మంచి ఉన్న దానిని ఉంచి చెడును వదిలేసి దానిని తమ ముందు వచ్చేటటువంటి భావి తరాలకు అందజేసేటటువంటి ఒక నిరంతర యొక్క సామాజికపు ప్రక్రియే ఈ యొక్క సంస్కృతి. అనగా అందులో మనకు ఆ యొక్క సమాజపు ప్రక్రియలో ఈ సంస్కృతి సమాజంలో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మనుషులకు సంబంధించిన జ్ఞానం, అలాగే నీతులు, మోరల్ వాల్యూస్ కానీ, చట్టాలు కానీ, భాషలు కానీ, ముఖ్యంగా ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, కట్టుబాట్లు కానీ, వీటన్నిటిలో కూడా ఈ యొక్క సమాజంలో ఈ సంస్కృతి అనేటటువంటిది నిరంతరం కూడా పరివర్తన చెందుతూ ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతుంది. జ్ఞానం కానీ, నీతులు కానీ, మోరల్ వాల్యూస్ అంటారు, నైతిక విలువలు కానీ, చట్టాలు కానీ, భాషలు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, కట్టుబాట్లు కానీ, వారి యొక్క జీవన విధానం కానీ, వీటన్నిటిలో కూడా ఈ యొక్క సంస్కృతి అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది ఈ రూపాలలో ఒక తరం నుంచి మరొక తరానికి. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇది సంస్కృతి ఒక తరం నుండి మరొక తరానికి ఇది చెందుతూ ఉంది అనడానికి నిదర్శనంగా మనకు చెప్పాలంటే, మనకు జనరల్గా 5,000 సంవత్సరాల పూర్వమే ఈ సంస్కృతి ప్రారంభమైంది భారతదేశంలో అంటున్నాను. అందులో మనకు నాగరికతలు ఉన్నాయి. ఏమిటవి? మనకు సింధు నాగరికత అంటున్నాము, అలాగే ఆర్యుల నాగరికత అంటున్నాము, అంటే వేదకాలపు నాగరికత. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే
మనకు సింధు నాగరికత కాలంలో వాళ్ళు ప్రధానంగా అమ్మతల్లి అనే స్త్రీ దేవతను, పశుపతి అనే పురుష దేవునితో పాటు వృక్షాలు, వేప చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు వంటి వాటిని పూజించారు, పాములను పూజించారు. అలాగే మోపురం కలిగిన ఎద్దును, జంతువులను పూజించారు. స్వస్తిక్ లాంటి గుర్తులను పూజించారు. లింగం, యోని వంటి గుర్తులను పూజించారు. అనేక రకాలైనటువంటి పక్షుల్లో పావురాన్ని పూజించారు. మరి ఇక్కడ అక్కడ ప్రారంభమైనటువంటి సంస్కృతి, దాన్ని మనం ఇప్పటికీ ఈ సింధు నాగరికత నార్త్ ఇండియా నుంచి దక్షిణ భారతదేశం నెమ్మదిగా ప్రవహించి అదే వారసత్వంగా మనకున్నటువంటి ఇప్పుడు జనరేషన్కి వచ్చి ఇప్పుడు కూడా మనము అదే పాములను మనకు పూజిస్తున్నాము, నాగదేవతలుగా పూజిస్తున్నాము, వేప చెట్టును పూజిస్తున్నాం, మర్రి చెట్టును పూజిస్తున్నాం, ఎద్దులను పూజిస్తున్నాము, ఆవులను పూజిస్తున్నాము, ఆర్యులో పూజించిన ఆవులను పూజిస్తున్నాము. స్వస్తి గుర్తు ఇప్పుడు శుభకార్యాల్లో మనం ఉపయోగించుకుంటున్నాము. ఇదంతా కూడా ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి ఆ సంస్కృతి ఏదైతే ఉందో అందులో మంచి అనేది భావితరాలకు దాచిపెట్టబడి అది ఒక భావితర సంపదగా అందించబడుతుంది. అదే ఆర్యుల నాగరికత చూసుకుంటే వీళ్ళు ముఖ్యంగా ప్రకృతి దేవతలతో పాటు త్రిమూర్తులను పూజించారు. ప్రకృతి దేవతలతో పాటు త్రిమూర్తులను పూజించారు. అంటే ప్రకృతి దేవతలు అంటే ఆర్యులు పూజించిన ప్రకృతి దేవతలు తొలివేద కాలపు ఆర్యులు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, చంద్రుడు, యముడు, సూర్యుడు మొదలుగు ప్రకృతి దేవతలను పూజించారు. ప్రకృతిలో వాళ్ళు కనపడే వృక్షాలకు, అలాగే ముఖ్యమైన సంఘటనలకు, రూపాలకు కొంతమంది దేవతా దేవుళ్ళ పేర్లను ఆపాదించి వాళ్ళని ప్రకృతి దేవతలుగా భావించి పూజించడం జరిగింది. అదే సాంప్రదాయాన్ని నేటికి కూడా మనం కొనసాగిస్తూనే ఉన్నాము. అలాగే మలివేద కాలపు నాగరికతకు వచ్చేసరికి ప్రకృతి దేవతల స్థానంలో ఈ త్రిమూర్తులు వచ్చారు. ప్రజాపతి అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు. అంటే సింధు నాగరికత కాలం నాటి పశుపతి మలివేద కాలంకి వచ్చేసరికి శివుడుగా, త్రిమూర్తులుగా సృష్టి స్థితి లయకారకులు ఈ ముగ్గురు కూడా ప్రధానమైన దేవతలుగా విగ్రహాల రూపంలో వీళ్ళు దేవతలుగా భావించబడి పూజించబడడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇందులో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ నాగరికత నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మత వ్యవహారాలు కానీ వాళ్ళ జీవనశైలి కానీ నెమ్మదిగా అలా కొనసాగించుకుంటూ నెమ్మదిగా రాజవంశాలలోకి ప్రవేశించి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ దేవతా దేవుళ్లకు స్థిరంగా ఒక ప్రాంతంలో గుడులు కట్టి వాళ్ళను దేవుళ్ళుగా, దేవతలుగా భావించి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించేటటువంటి సాంప్రదాయం ప్రారంభమైంది. వాళ్ళని విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించడం ప్రారంభమైంది. అలాగే నెమ్మదిగా చిత్రాల రూపంలో చిత్రించడం ప్రారంభమైంది. చిత్రలేఖనాలు వేయడం ప్రారంభమయ్యాయి. అంటే ఇలా నెమ్మదిగా 5000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైన సంస్కృతి ఇలా ఒక చోటు నుండి ఒక తరానికి మరొక తరానికి ఇలా నిరంతరం కూడా కొనసాగుకుంటూ మంచి అనేది ఈ యొక్క పంచిపెట్టబడుతూ ఇది సాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా మన భారతదేశంలో అనే ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మన భారతదేశ సంస్కృతికి ఇంత ప్రత్యేకత రావడానికి కారణం ఏవితయ్యా, ఇంత గుర్తింపు రావడానికి కారణం అంటే భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశానికి ఇంత ప్రత్యేకమైనటువంటి మన భారతీయ సంస్కృతికి ఇంత ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా మన భారతదేశంలో వివిధ జాతుల వారు నివసిస్తున్నారు, వివిధ భాషలకు సంబంధించినటువంటి వారు నివసిస్తున్నారు, వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తున్నారు. అయినా కూడా మేమంతా ఒక్కటి అనేటటువంటి భావన కలిగి ఉండడం, భాషల్లో వైవిధ్యం ఉన్నా కూడా, మతాలలో వాళ్ళ ఆచార సాంప్రదాయాల్లో జీవనశైలిలో వైవిధ్యం ఉన్నా కూడా మేమంతా ఒక్కటి అనేటటువంటి భావనతో రకరకాల జాతుల వారు, మతాల వారు, కులాల వారు, తెగల వాళ్ళు, భాషల వాళ్ళు, వివిధ రకాల జీవన శైలిలో తేడాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అంటే ఏకత్వం అనేటటువంటి భావనతో ఇన్ని రకాలైనటువంటి భిన్నత్వం కలిగినటువంటి అంశాలు కలిగి ఉండడం వలనే మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేశంగా ముఖ్యంగా దీన్ని పిలవడం అనేది, మన భారతదేశాన్ని పిలవడం అనేది జరిగింది. అంటే వివిధ రకాల సారూప్యాలు ఉన్నా కూడా, తేడాలు లేదా వైవిధ్యాలు ఉన్నా కూడా అంతా ఒక్కటి
అనేటటువంటి భావనతో ముందుకు పోయేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం భిన్నత్వంలో ఏకత్వం అంటాం. అటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది మన భారతదేశంలో చూడవచ్చును మిత్రులారా. ఓకేనా, రైట్. మరి ఇక్కడ నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ భాషలు. మరి ఈ భాషలకు సంబంధించిన సమాచారంలో మనం ముఖ్యంగా చూడాలంటే ఇక్కడ భాష అంటే మెయిన్ ముఖ్యంగా మనకేంటిది అర్థం? భాష అంటే ఏంది అంటే ఇది ఈ భూమిపై ఈ భాష అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే భాష అనేది ఈ భూమిపై ఒక ప్రసార మాధ్యమం. అంటే ఒకరి నుండి మరొకరికి ఒక సమాచారాన్ని చేరవేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మౌఖిక సాధనం. సో భాష అనేటటువంటిది భూమిపై ఒక ప్రసార మాధ్యమంగా ఒకరి నుండి మరొకరికి సమాచారాన్ని చేరవేసే ఒక మౌఖిక సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ భూమిపై మాట్లాడగలిగేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క జీవి మానవుడు. మానవుడికి మాత్రమే దేవుడు ప్రసాదించిన గొప్ప వరం మాట్లాడడం. అంటే ఈ భాష మెయిన్ ప్రధానంగా మన భావాలను ఇతరులు వ్యక్తపరచడానికి, నూతన పదాలు సృష్టించడానికి, కనిపెట్టడానికి, హాస్యభరిత పదాలు ఉపయోగించి ఇతరులు నవ్వించడానికి, అలాగే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి, బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఇన్ని రకాలుగా ఈ యొక్క భాష అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. మరి అటువంటి భాష ఏదైతే ఉందో అటువంటి ఈ భాష వివిధ రకాల ప్రాంతాలలో మన భారతదేశంలో వివిధ రకాలుగా తేడాలు ఉంటాయి. అంటే మనకు దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి మనకు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో నివసించేటటువంటి ప్రాంతాల ప్రజలలో మాట్లాడేటటువంటి భాషల్లో మనకు తేడాలు రావడం జరుగుతుంది. అంటే ఈ భారతదేశం మొత్తం ఒకటే కాబట్టి, ఒకటే దేశం కాబట్టి ఒకటే భాష కాదు, పూర్తి స్థాయిలో ఈ యొక్క దాదాపుగా వివిధ రకాల భాషలు, దాదాపుగా 1652 భాషలు భారతదేశంలో ఉన్నాయి. 1652 భాషలు ఉన్నాయి. ఈ 1652 భాషలున్నా కూడా మనకు ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన ముఖ్యంగా మన భారత ప్రభుత్వం గుర్తించిన అధికార భాషలు కేవలము ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే హిందీ అలాగే ఇంగ్లీష్లు అనేటటువంటి మనకు అధికార భాషలుగా ఉంది. అందులో ఫస్ట్ మనకు జాతీయ భాషగా ఫస్ట్ స్థానం హిందీ, తర్వాత ఇంగ్లీష్ అనేవి అధికార భాషలుగా ప్రస్తుతం చలామణిలోకి రావడం అనేది జరిగింది. అలాగే మనకు ముఖ్యంగా 1652 భాషలు ఉన్నా కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారతదేశ రాజ్యాంగం మొత్తం ఈ 1652 భాషల్లో ఎన్ని భాషలు గుర్తించిందంటే 22 భాషలను అధికారికంగా గుర్తించింది. 1652 భాషలు ఉన్నాయి, బట్ గుర్తించింది అఫీషియల్గా 22 భాషలు. ఈ 22 భాషల్లో 8వ షెడ్యూల్లో పొందుపరచబడడం అనేది జరిగింది. 8వ షెడ్యూల్లో పొందుపరిచారు. మరి ఆ భాషలు 22 భాషలు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఏమిటనేది ఒకసారి చూస్తే అస్సామీ, అలాగే మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకు బెంగాలీ, అలాగే మనకు ఇక్కడ బోడో, అలాగే డోగ్రీ, అలాగే మనకు గుజరాతీ, అలాగే హిందీ, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది కన్నడం భాష, అలాగే కాశ్మీరీ అనేటటువంటి లాంగ్వేజెస్. అలాగే ఇక్కడ మనకు 9వది చూస్తే ఇక్కడ మనకు కొంకణి, అలాగే ఇక్కడ మనకు మైథిలీ భాష, అలాగే మనకు ఇక్కడ మరాఠీ భాష, అలాగే మైఠేయి భాష అంటే మణిపురి, అలాగే మనకు మలయాళం భాష, అలాగే ఇక్కడ మనకు నేపాలీ, అలాగే ఇక్కడ ఒడియా భాష ఒరిస్సాలో. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా మనకు ఇక్కడ 16వది చూసినట్లయితే మనకు ఇక్కడ
సంతాలీ భాష, అలాగే మనకు సింధీ భాష, అలాగే మనకు తెలుగు, అలాగే తమిళం, అలాగే ఉర్దూ భాషలు. ఇక్కడ మనకు చూసినట్లయితే సంతాలీ, అలాగే సింధీ, అలాగే మనకు తెలుగు, అలాగే తమిళం, అలాగే ఉర్దూ, ఇవన్నీ కూడా మనకు 22 భాషల్లో గుర్తించబడినటువంటి. ఒకసారి ఇక్కడ చూస్తే అస్సామీ, అలాగే మనకు బెంగాలీ, అలాగే మనకు బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడం, కాశ్మీరీ, అలాగే కొంకణి, అలాగే మనకు మైథిలి, మరాఠీ, అలాగే మైఠేయి అంటే మణిపూర్ ప్రాంతంలో మాట్లాడే భాష, అలాగే ఇక్కడ మనకు మలయాళం, అలాగే ఇక్కడ నేపాలీ, అలాగే ఇక్కడ మనకు ప్రధానమైనటువంటివి ఒడియా, అలాగే మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలంటే సంతాలీ భాష కానీ, అలాగే సింధీ భాష, అలాగే మనకు తెలుగు భాష కావచ్చు, అలాగే తమిళ భాష కావచ్చు, అలాగే మనకు ఉర్దూ భాష కావచ్చు. ఇవి మనకు ప్రాథమికంగా అత్యంత కీలకమైనటువంటి మనకు రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్లో మనకు ముఖ్యమైనటువంటి అధికార భాషలుగా మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ భాషకు ముఖ్యంగా దాన్ని ముద్రణా రూపంలో రాయాలంటే లిపి అనేది అవసరం. భాషను మనం మౌఖికంగా మాట్లాడతాం, దాన్ని మనకు రాతపూర్వకంగా రాయాలంటే ప్రతి భాషకు లిపి అనేది ముఖ్యం. మరి ఇందులో మనకు అత్యంత కీలకమైన ఈ లిపిని మొదట వస్త్రాల మీద, చెట్ల ఆకుల మీద, అలాగే ఈ యొక్క చెట్ల యొక్క బెరడు, ఆ యొక్క పొరల మీద, కుండల మీద ఈ యొక్క లిపిలను రాసేటటువంటి వారు. వస్త్రాల మీద, ఆకుల మీద, చెట్ల ఆకుల మీద, చెట్ల యొక్క బెరడు పొరల మీద, కుండల మీద ఈ యొక్క సమాచారాన్ని వీళ్ళు రాయడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వీరు సూదుల ద్వారా కూడా ఈ యొక్క లిపిని ఆ యొక్క రాతా సాధనం పరికరంతో, వీళ్ళు గంటం అనే రాతా సాధనం పరికరంతో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో నల్లటి సిరా రంగు అద్ది కూడా వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు అనుకున్నది రాయడం అనేటటువంటిది జరిగేది. మరి ఇందులో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో మనకు ప్రధానంగా ఇక్కడ 2 అంశాలు కనబడతాయి. ఒకటోది ఏం అంశం అంటే ఈ లిపిలో అన్నీ కూడా నేటికి ఏది లభ్యం కావట్లేదు. కుండల మీద రాసినవి పూర్తి స్థాయిలో మొత్తము పగిలిపోయి ఉన్నాయి, అవి పూర్తిగా లభ్యం కావట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో తాటి ఆకుల మీద రాసినవి కొన్ని మాత్రం తాళపత్ర గ్రంథాలుగా లభ్యమవుతున్నాయి. ఇక శాసనాల మీద అంటే రాళ్ళ మీద, స్తంభాల మీద రాసినటువంటి గుహాలయాల్లో రాసిన శాసనాలు నేటికి చెక్కు చెదరకుండా లభ్యమవుతున్నాయి. మరి అటువంటి లిపిల్లో మొదటగా చిత్రలిపులు, బొమ్మల లిపులు, జంతువుల రూపంలో, గుర్తుల రూపంలో ప్రారంభమైతే తర్వాత ఒక స్థిరమైనటువంటి లిపిగా ఈ అశోకుడు తన శాసనాలకు ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మీ లిపిని, మన స్వదేశీ లిపి అయిన బ్రహ్మీ లిపిని తీసుకొచ్చాడు. ఇది ఎడమ నుండి కుడికి కొనసాగడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఇది చూడవచ్చును. కుడి నుంచి ఎడమ నుంచి కుడికి బ్రహ్మీ లిపి. ఈ బ్రహ్మీ లిపి భారతదేశంలోని దాదాపు అన్ని ఆ యొక్క లిపిలకు, భాషలకు మూలంగా చెప్పబడ్డది ఈ యొక్క బ్రహ్మీ లిపి. అశోకుడు దీన్ని ఉపయోగించి ఆ శాసనాలపై తన సందేశాన్ని ఇక్కడ రాసి వాటిని వేయించాడు. అవి నేటికి చెక్కు చెదరకుండా ఆ లిపికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికి కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు లభ్యమవుతున్నాయి. మరి అటువంటి లిపిని ఉపయోగించి ఆనాడు ముఖ్యంగా వాల్మీకి రామాయణాన్ని, వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు సంస్కృత భాషలో. అలాగే అనేక వైద్యశాస్త్ర గ్రంథాలు, సాహిత్యపరమైన గ్రంథాలు ప్రాధాన్యత వచ్చాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గుప్తుల కాలానికి చెందిన ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాలను, అలాగే భారతదేశం మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్గా చెప్పబడ్డ ఈ యొక్క శస్త్రచికిత్స వైద్య నిపుణుడైనటువంటి పితామహుడైనటువంటి
ఈ యొక్క సుశ్రుతుడు, సుశ్రుత సంహిత అనే గ్రంథాలు రచించారు. ఇలా అన్నీ కూడా లిపిలు ప్రాచుర్యంలోకి రావడంతో అనేకమైనటువంటి గ్రంథాలు వివిధ రకాల భాషల్లో ఇవి ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకేనా? ఇక్కడ మనం ప్రధానంగా గమనించేటటువంటి మరో విషయం ఏమిటి అనేటటువంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, వెంకట్ మనం ఆ ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది చూస్తే మనకు ప్రధానంగా ఈ యొక్క సంస్కృతి అలాగే భాషలు అనేటటువంటివి చూస్తే చిన్నగా కనబడవచ్చు, కానీ మనకు అతిపెద్ద సమాచారాన్ని మాత్రం మనకు అందించడం అనేటటువంటిది జరిగింది. మన యొక్క భారతీయ సంస్కృతి విశిష్టతను ఇది పరిపూర్ణంగా ఇక్కడ చూపడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ మతాలకు సంబంధించిన సమాచారం అనేది ఒకసారి చూద్దాం. వెంకట్ క్లోజ్. మనకు ప్రధానంగా ఇవి ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది మిత్రులారా. రైట్, ఇక్కడ మనకి ఇక్కడ మనకు రెండు మెన్షన్ చేసుకోండి. ఇక్కడ పంజాబీ అలాగే మనకు సంస్కృతం. సో టోటల్గా 8వ షెడ్యూలు 22 భాషలు. సో ఇందులో మనకు ఇవి పంజాబీ, సంస్కృతం. సో ఇవి ఇందాక మనం మర్చిపోయాము ఫ్లో. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ రాశాను. రైట్. మరి ఇక్కడ ముఖ్యంగా మతాలు, ఇక భాషలు అయిపోయింది, లిపి అయిపోయింది, సంస్కృతి అయిపోయింది. ఇక్కడ ఇక మనం చూడవలసిన అత్యంత ముఖ్యమైన ఈ యొక్క కాన్సెప్ట్ ఏమిటయ్యా అంటే ఈ యొక్క మతాలు. భారతదేశం అనేటటువంటిది అనేకమైనటువంటి మతాలకు పుట్టినిల్లు. ఒక భాషకు, జాతులకు, తెగలకు, కులాలకు మాత్రమే కాదు, వివిధ రకాలైనటువంటి మతాలకు పుట్టినిల్లుగా మన భారతదేశాన్ని చెప్తాం. అందుకనే వివిధ రకాలైనటువంటి మతాల వారు భారతదేశంలో నివసిస్తున్నా కూడా ఆ వివిధ రకాలైనటువంటి మతాల వాళ్ళు వివిధ రకాలైన మతాల ఆచారాలు, సాంప్రదాయాలలో తేడాలు ఉన్నా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఇతరుల మతాలను గౌరవిస్తూ తమ మతాలను అనుసరించుకుంటూ పోతున్నారు, ఇక్కడ నివసిస్తున్నారు అంటే అది భారతదేశ గొప్పతనం. అందుకనే భారతదేశాన్ని లౌకికవాద దేశం అని చెప్పేసి అంటాము. లౌకికవాద దేశం అంటాము. ఇక్కడ మతంతో సంబంధం లేదు, ఏ ఒక్క మతానికి ఇక్కడ ప్రియారిటీ లేదు, అన్ని మతాల వారు ఇక్కడ నివసించవచ్చు. అందుకనే అనాదిగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో హిందూ మతము, జైన మతము, ఇస్లాం మతము, అలాగే మనకు క్రైస్తవ మతము, పార్సీ అంటే జొరాస్ట్రియన్ మతము, అలాగే ముఖ్యంగా పూర్తి స్థాయిలో బౌద్ధ మతము, ఇవన్నీ కూడా మతాలు ఆవిర్భవించాయి. అంటే దానికి కారణం అంతా కలిసిమెలిసి నివసిస్తున్నారంటే కారణం భారతదేశం ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు. అన్ని రకాలైనటువంటి మతాల వారు ఇక్కడ నివసించవచ్చు, స్వేచ్ఛగా తమ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, వ్యాప్తి చేసుకోవచ్చు, అనుసరించవచ్చు. అదే మన గొప్పతనం, భారతదేశ గొప్పతనం. అందుకనే భారతదేశాన్ని మత ప్రమేయం లేని దేశంగా చెప్తాము, ఏ ఒక్క మతానికి అతీతం కాని దేశంగా చెప్తాము. అందుకనే ఈ లౌకికవాదం అంటాము. అందుకనే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాము. ఇన్ని రకాలైన కారణాలు మనం చెప్పవచ్చును మిత్రులారా. మరి అటువంటి మతాల్లో మనకు ప్రధానంగా ఉన్న మతాల్లో ఒకసారి చూస్తే మనకు ప్రధానంగా హిందూ మతము, జైన మతము, బౌద్ధ మతము, క్రైస్తవ మతము, సిక్కు మతము, ఇవి ప్రధానంగా మనకు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నటువంటి అనాదిగా ఉన్న మతాలు. సో అందులో ఫస్ట్ హిందూ మతం. ఇది అత్యంత భారతదేశంలో అత్యంత పురాతనమైనదిగా ప్రసిద్ధిగాంచింది ఈ హిందూ మతం. ఈ హిందూ మతాన్ని మనము సనాతన ధర్మం అని చెప్పేసి అంటాం. సనాతన ధర్మం
హిందూ మతం మెయిన్ ముఖ్యంగా సమాజంలో విశ్వమానవ మూల సూత్రాలపై ఆధారపడి ఈ యొక్క నడుస్తున్న వ్యాప్తిలో ఉండబడినటువంటి మతం హిందూ మతం. మరి హిందూ మతం ప్రధానంగా మన భారతదేశంలో ఈ యొక్క అందరూ కూడా ఒకటే అనేటటువంటి భావనతో ఇది ముందుకు రావడం జరిగింది. మరి ఇందులో జనరల్గా హిందూ మతంలో హిందూ అనేది ఎలా వచ్చింది అంటే, ఈ హిందూ అనేటటువంటి పదం సింధు అనే పదం నుండి ఆవిర్భవించింది. మరి హిందూ మతంలో ముఖ్యంగా విశ్వమానవ మూల సూత్రాలు అంటే మెయిన్ ప్రధానంగా మానవ సేవే మాధవ సేవ. తోటి మానవునికి సేవ చేస్తే భగవంతుడికి చేసినట్లే. కాబట్టి ఇతరులను ప్రేమించాలి, గౌరవించాలి, వారి సమస్యలని మన సమస్యలుగా స్వీకరించాలి. అలాగే వసుదైక కుటుంబ భావన అంటే అందరూ కూడా సోదరులే, అందరిని కూడా నా వాళ్ళు అనుకోవాలి, నీది నాది కాదు, మనందరిది అనే వసుదైక కుటుంబ భావన, విశ్వమానవ సౌభ్రాతత్వం, సమానత్వం తీసుకురావాలి. అలాగే ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని సాధించాలి, ధ్యానం మీద ధ్యాస పెట్టాలి, ఏకాగ్రతతో మోక్షం. అలాగే చతుర్విధ పురుషార్థాలు అంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ మతంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ధర్మ అర్థ కామ మోక్షాలను జయించాలి, వీటి మీద ఆధిపత్యం సంపాదించాలి. చతుర్విధ పురుషార్థాలు అంటారు వేటిని? ధర్మ అర్థ కామ మోక్ష. అలాగే 4 ఆశ్రమ ధర్మాలు ఆల్రెడీ చెప్పాను. 4 ఆశ్రమ ధర్మాలు అంటే ముఖ్యంగా ఈ ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఇవి 4 ఆశ్రమ ధర్మాలను అనుసరించాలి. ఇవన్నీ కూడా ప్రధానంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క విశ్వమానవ మూల సూత్రాలు. మరి హిందూ మతానికి సంబంధించిన దిశానిర్దేశనం చేసే ఈ యొక్క పవిత్రమైన గ్రంథాలుగా పరిగణించబడుతున్నవి అన్నప్పుడు ఇక్కడ వేదాలు కానీ, అలాగే పురాణాలు కానీ, అలాగే ధర్మసూత్రాలు కానీ, అలాగే ఉపనిషత్తులు కానీ, అలాగే ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా వేదాలు, పురాణాలు, ధర్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ కూడా మన హిందూ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాలుగా పరిగణించబడుతున్నాయి. హిందూ మత సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, నమ్మకాలు, సిద్ధాంతాలను ఇవి ఆనాటి నుంచి నేటికి కూడా వ్యాప్తిలోకి తీసుకొస్తూనే ఉన్నాయి. మరి ఇటువంటి ఇన్ని పవిత్ర గ్రంథాలలో ఈ యొక్క భగవద్గీత అనేది నేటికి కూడా హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. మరి ఈ యొక్క హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాల ప్రకారం మనము ప్రధానంగా నేటికి కూడా హిందూ మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రధానంగా ఇక్కడ మనం చెప్పాలంటే, ఇక్కడ గుర్తుంచుకోవాలంటే, ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఏమిటంటే నేటికి మనము శ్రీరాముణ్ణి కానీ, శ్రీకృష్ణుణ్ణి, విష్ణువుని, శివుడిని, దుర్గామాతని, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిని, బ్రహ్మని, అలాగే ముఖ్యమైనటువంటి అనేక రూపాలైనటువంటి దేవునికి అనేక రూపాలు కల్పించి ఈ రూపాలలో మనం వాళ్ళను పూజిస్తున్నాం. ఈ రూపాలలో వాళ్ళకు విగ్రహాలు తయారు చేయిస్తున్నాం. తయారు చేయించిన ఈ విగ్రహాలను ఒక చోట పవిత్రమైన ప్రదేశంలో ప్రతిష్ఠింపచేసి గర్భగుడిలో దేవాలయాలు నిర్మిస్తున్నాం. నిర్మించిన ఆ దేవాలయాలకు వెళ్ళి మనము నిత్యం కూడా రోజు పూజలు అనేటటువంటివి చేపిస్తున్నాం, పూజలు జరిపిస్తున్నాం. అనేక యజ్ఞ యాగాదులు, క్రతువులు, సంస్కారాలు మనం నిర్వహించుకుంటూ హిందూ మత ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హిందూ మతానికి సంబంధించిన ప్రజలు, హిందూ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు. అంతేకాదు మిత్రులారా, ముఖ్యంగా నేటికి కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆ హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ లాంటి పండుగలను ఈ యొక్క స్వచ్ఛందంగా వాళ్ళు సంతోషంగా జరుపుకుంటున్నారు. అలాగే మన హిందూ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఆనాటి నుంచి నేటి వరకు పుణ్యక్షేత్రాలుగా చెప్పబడ్డ కేదారీనాథ్, బదరీనాథ్, వారణాసి లేదా కాశీ, అలాగే పూరి, అలాగే కంచి లేదా కాంచీపురం,
రామేశ్వరం, శ్రీశైలం, సింహాచలం, అహోబిలం, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది తిరుపతి శబరిమలై లాంటి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను మనం వెళ్ళి దర్శించుకొని వస్తున్నాం. మరి అటువంటి పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది నేటికి మన ఆంధ్రదేశంలో అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పేరుగాంచింది ఈ యొక్క శేషాచలం కొండల్లో వెలిసిన తిరుపతి, ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. సో ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అవతారంగా, కలియుగ అవతారంగా భావించబడ్డ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామి శేషాచలం కొండల్లో ఆయన వెలిశాడు. ఆ వెలిసినటువంటి అక్కడ ఆయనకు దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ దేవాలయమే నేటికి ఈ యొక్క తిరుపతిలో, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఈ యొక్క శేషాచలం కొండల్లో ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అక్కడ వెలసినటువంటి కలియుగ దైవంగా భావించబడ్డ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ యొక్క శ్రీవారి పేరు మీద బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అశేషమైన సంఖ్యలో జనం అనేది రావడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించాలి. అలా శేషాచలం కొండల్లో ఈ యొక్క వెలిసినటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానికంగా ఇప్పటికి కూడా బాలాజీ, శ్రీనివాసుడిగా, గోవిందుడిగా భక్తుల చేత ఈ యొక్క పూజించబడుతున్నారు. భక్తులు అక్కడికి వెళ్ళి తమ కోరికలు నెరవేరాలంటూ ఆ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం, సమర్పించుకోవడమే జరుగుతూ ఉంది. ఇది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం మిత్రులారా. నెక్స్ట్ మనకి ఇక్కడ ముఖ్యమైనది మనకు జైన మతం. భారతీయ మతాలలో అతి ప్రాచీనమైనది జైన మతం. భారతీయ మతాల్లో అతి ప్రాచీనమైనది జైన మతం. మరి ఈ జైన మత స్థాపకుడు ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు. ఈయన ఘనసంఘం లేదా గణతంత్ర రాజ్యానికి సంబంధించిన కాబోయే యువరాజు ఈ వర్ధమాన మహావీరుడు. ఈయన పూర్తి స్థాయిలో పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందడం ఎలా అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూ ఈయన పూర్తి స్థాయిలో తన రాజ్యాన్ని వదిలిపెట్టి రావడం జరుగుతుంది. మరి అలా వచ్చిన ఇతను జైన మతాన్ని ప్రచారం చేస్తాడు. మరి ఈ వర్ధమాన మహావీరుడు ఎవరు? ఈయన వ్యక్తిగత సమాచారం చూస్తే ఇతడు పుట్టింది మనకు జనరల్గా బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 599 బీసీ, మరణించింది 522 బీసీ. సో ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మనకు సిద్ధార్థుడు అలాగే త్రిశల. ఇతని యొక్క భార్య పేరు యశోద. సో ఇతని యొక్క భార్య పేరు యశోద. అలాగే ఇతడి యొక్క కూతురు పేరు అన్నోజ. ఈమె ప్రియదర్శినిగా పిలువబడ్డది, ప్రియదర్శిని. సో ముఖ్యంగా ఇది ఈయన వ్యక్తిగత సమాచారం. సో మరి వర్ధమాన మహావీరుడు తన తల్లిదండ్రుల మరణంతో కలత చెంది, ఆయన అసలు పేరు వర్ధమానుడు, బిరుదు మహావీరుడు అన్నట్టు. సో అలా వర్ధమానుడు తన తల్లిదండ్రుల మరణంతో కలత చెంది పుట్టుక చావు అనే బంధం నుంచి విముక్తి పొందడం కోసం పూర్తి స్థాయిలో ఈయన ఏం చేశాడయ్యా అంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క భవబంధాలను, భార్య బిడ్డలను, వాళ్ళ ప్రేమానురాగాలను, సంపదను, కీర్తి ప్రతిష్టలను అన్నిటినీ పక్కకు పెట్టి ఒక పరివ్రాజకుడు, ఒక భిక్షువుగా వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ఆయన దాదాపు 30 సంవత్సరాల వయసులో ఈ యొక్క ఇంటి నుంచి వెళ్ళాడు. 12 సంవత్సరాలు దేశ పర్యటన చేసి చివరికి 42వ ఏట ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఈ యొక్క జ్ఞానోదయం పొందడం జరిగింది. ఆ జ్ఞానోదయం పొంది ఆయన జినుడుగా మారాడు. జినుడు అంటే ఈ యొక్క కోరికలు లేదా ఇంద్రియాలను జయించిన వాడు. అలా జినుడుగా మారాడు. ఆ జినుడు యొక్క అనుచరులే
జైనులుగా పిలువబడ్డారు. ఈ జైనులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన మతమే జైన మతంగా ప్రసిద్ధిగాంచింది అనేటటువంటిది ఇక్కడ మనం చూడాలి. అందుకనే వర్ధమాన మహావీరుణ్ణి నిజమైన జైన మత స్థాపకుడు అని చెప్పేసి అంటాం. వర్ధమాన మహావీరుడు నిజమైన జైన మత స్థాపకుడు అని చెప్పేసి అంటాము. మరి ఈ జైన మతానికి సంబంధించినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఈ గురువులు ఏ పేరుతో పిలువబడ్డారంటే తీర్థంకరులు. వీళ్ళు మొత్తం 24 మంది. మొదటివాడు వృషభనాథుడు, 23వ వారు పార్శ్వనాథుడు, 24వ వారు ఈ యొక్క మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. అంటే మొత్తం 24 మంది తీర్థంకరులు. 24 మంది తీర్థంకరుల్లో మొదటివాడు వృషభనాథుడు, 23వ వాళ్ళు పార్శ్వనాథులు, 24వ వాళ్ళు వర్ధమాన మహావీరుడు. సో ఇందులో ఈ యొక్క నిజమైన జైన మత స్థాపకుడు 24వ చిట్ట చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఈ తీర్థంకరులు అంటే జైన మత గురువులు తీర్థంకరులుగా పిలువబడ్డారు. అసలు తీర్థంకరులు అంటే అర్థం ఏంటంటే జీవితం అనే నది ప్రవాహంలో చిక్కుకొని లేదా కొట్టుకొని పోకుండా వాళ్ళను సురక్షిత మార్గంలో వేసేటటువంటి వారిని ఈ యొక్క జైన మత గురువులైన తీర్థంకరులుగా పిలవడం జరిగింది. మరి అలాంటి తీర్థంకరుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహావీరుడు తనకంటే ముందు ఉన్న ఈ 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు వర్ధమాన మహావీరుడు కంటే ముందే దాదాపు 88 రోజులు ధ్యాన తపస్సులు చేసి నిగ్రంథ పేరుతో ఆయన జ్ఞానోదయం పొంది 4 సూత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏమిటంటే సత్యం, అహింస, అస్థేయం, సత్యం, అహింస, అస్థేయం, అలాగే అపరిగ్రహం అని చెప్పేసి అర్థం. అంటే ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడాలి, ట్రూత్ఫుల్నెస్, అహింస, నాన్ వైలెన్స్, తోటి జీవులను హింసించరాదు, అస్థేయం ఇతరుల ఆస్తిని దొంగిలించరాదు, అంటే నాట్ స్టీల్నెస్, అలాగే అపరిగ్రహం అంటే నాన్ పొసెసివ్నెస్, అంటే అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండరాదు. అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి, అబద్ధం ఆడరాదు, తోటి జీవులను ఇతరుల చిన్న ప్రాణులను హింసించకూడదు, అలా చేస్తే పాపాలు కలుగుతాయి. అస్థేయం ఇతరుల ఆస్తిని ఎప్పటికీ దొంగిలించరాదు. అపరిగ్రహం అంటే అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండరాదు. ఈ పార్శ్వనాథుడు ప్రవేశపెట్టిన ఈ 4 సూత్రాలకు వర్ధమాన మహావీరుడు 12 సంవత్సరాలకు తాను చేసిన పర్యటన ధ్యాన సాధన వలన 42వ ఏట జ్ఞానోదయం పొందాక ఈ 4 సూత్రాలకు 5వది యాడ్ చేస్తాడు, బ్రహ్మచర్యాన్ని. అంటే సెంటర్డ్నెస్. ఈ సెంటర్డ్నెస్ బ్రహ్మచర్యం అంటే ఈ 4 తప్పకుండా నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ పాటించాలంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మచర్యం అంటే 5వది ఇది పాటిస్తేనే ఆ 4 సఫలీకృతమవుతాయని చెప్పేసి పార్శ్వనాథుడు ప్రవేశపెట్టిన ఈ 4 సూత్రాలకు 5వ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని యాడ్ చేశాడు. అప్పటి నుంచి ఈ 5 సూత్రాలు ఈ యొక్క జైన మతానికి సంబంధించిన పంచవ్రతాలు లేదా పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇందులో మొదటి 4 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు ప్రవేశపెడితే 5వది చివరిది బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు ప్రవేశపెట్టాడు. ఇది బ్రహ్మచర్యంతో పాటు మరి వర్ధమాన మహావీరుడు ప్రధానంగా 42వ ఏట జ్ఞానోదయం పొందాక ఆయన ప్రధానంగా చెప్పిన విషయం ఏమిటి, పుట్టుక చావు కర్మబంధం నుంచి విముక్తి పొందడం ఎలా, దానికోసం ఆయన చెప్పినటువంటి బోధనలు ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఇవి జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవే త్రిరత్నాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ త్రిరత్నాలనే జైన మత సిద్ధాంతాలు లేదా సూత్రాలు లేదా వర్ధమాన మహావీరుని బోధనల సమూహారంగా చెప్తారు. ఇవి మొత్తం కూడా 3. మరి అందులో ఒకటి ఏంటిదంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, అలాగే మనకు సమ్యక్ దర్శనం అనేటటువంటివి ఇంపార్టెంట్. సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం సరైనటువంటి జ్ఞానం లేదా సరైనటువంటి తెలివి. సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన,
సమ్యక్ దర్శన అంటే సరైనటువంటి విశ్వాసం. వీటిని పూర్తిగా వర్ధమాన మహావీరుడు అనుసరించాలని చెప్పేసి తన యొక్క మౌఖిక బోధనల సమూహారంగా వీటిని చెప్పడం జరిగింది, ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది వర్ధమాన మహావీరుడు. మరి వర్ధమాన మహావీరుడు ఈ యొక్క బోధనల ద్వారా, ఈ త్రిరత్నాల ద్వారా ఆయన ప్రధానంగా చెప్పింది ఏంది? జైన మతానికి సంబంధించిన అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్షం. ఆ మోక్ష మార్గాన్ని మనం సాధించాలంటే త్రిరత్నాలను ఖచ్చితంగా అనుసరించాలి. కేవలావస్థ అంటారు, అంటే అంతిమంగా మోక్షాన్ని పొందడం. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షసిద్ధి పొందడాన్ని కేవలావస్థ అంటారు. అది ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్క అంశం కూడా మనం ప్రధానంగా చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో కాబట్టి అటువంటి కేవలావస్థ లేదా మోక్షసిద్ధిని పొందాలంటే మనం ఈ త్రిరత్నాలను అనుసరించాలి చిత్తశుద్ధితో. ఈ త్రిరత్నాలను అనుసరించుకుంటూ మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సల్లేఖన వ్రతాన్ని అనుసరించాలి, ఆచరించాలని చెప్పాడు. అంటే అర్థమైంది, శరీరానికి ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఏమి తీసుకోకుండా, అంటే ఆహారం కానీ నీరు కానీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింప చేసుకొని నశింప చేసుకొని మరణించే ఒక ప్రక్రియ ఏంటిదంటే సల్లేఖన వ్రతం. అంటే ఈ త్రిరత్నాలు పాటించుకుంటూ సల్లేఖన వ్రతాన్ని అనుసరించి మహాపరినిర్యాణం చెందినటువంటి వాళ్లకు తప్పనిసరిగా ఈ యొక్క జైన మతానికి సంబంధించిన అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధి కలుగుతుంది, లేదా కేవలావస్థ స్థితిని పొందుతారు. దానివల్ల జరిగేది ఏమిటంటే ఈ పుట్టుక చావు అనేటటువంటి బంధం నుంచి పూర్తి స్థాయిలో అతడు కర్మబంధం నుంచి, జన్మ జనన మరణ చక్ర వలయం నుంచి అతడు తప్పనిసరిగా విముక్తి పొందగలడు అనే విషయాన్ని ఈ యొక్క 72వ ఏట ఈ యొక్క బీహార్ రాష్ట్రంలోని పావాపురిలో అస్థిపాలుడు అనే రాజగృహంలో ఈ వర్ధమాన మహావీరుడు స్వయంగా సల్లేఖన వ్రతాన్ని అనుసరించి చనిపోయే ముందు తన యొక్క భక్తులకు, తన శిష్యులకి ఇవన్నీ కూడా చెప్పాడు. అలా ఆయన మరణించిన తర్వాత ఆ వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలను, జైనమత సిద్ధాంతాలను ఆ జైనమత సన్యాసులు ఈ యొక్క ప్రాకృతం భాషలో ఈ యొక్క అంగాలు 12 అంగాలను సంకలనం చేసి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అంగాలు అంటే మన హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథం భగవద్గీత ఎలాగో జైన మతానికి సంబంధించిన సన్యాసులకి పవిత్ర గ్రంథం అంటే అంగాలు. అలా అంగాలు మొత్తం 12 ప్రాకృత భాషలో సంకలనం చేయబడ్డాయి. ఇందులో జైన మత సూత్రాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మత వ్యవహారపరమైన అంశాలు మొత్తం కూడా ఇందులో మేళవించబడి ఉన్నాయి మిత్రులారా. మరి జైన మతానికి సంబంధించిన దాంట్లో వాస్తు నిర్మాణ శిల్ప సంపద అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనకు ఈ రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో శ్రావణబెల్గోలాలో కనబడుతుంది. కర్ణాటకలోని శ్రావణబెల్గోలాలో మొత్తం 57 అడుగుల ఎత్తులో ఏకశిల, ఒకే రాయితో తయారు చేయబడ్డ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఏకశిలా విగ్రహము బాహుబలి విగ్రహం. బాహుబలి విగ్రహం అనేది అక్కడ దిగంబరంగా కనబడుతుంది. ఈ బాహుబలి అనేది బిరుదు. ఈయన అసలు పేరు కుక్కుటేశ్వరుడు, పిలువబడ్డ పేరు గొమటేశ్వరుడు. అసలు పేరు కుక్కుటేశ్వరుడు, పిలువబడ్డ పేరు గొమటేశ్వరుడు, ఆయన బిరుదు బాహుబలి. ఈ యొక్క గొమటేశ్వరుడు ఈ మొట్టమొదటి తీర్థంకరుడైన వృషభనాథుడి యొక్క కుమారుడు. ఆయన యొక్క విగ్రహాన్ని ఈ నేటి కర్ణాటకలో శ్రావణబెల్గోలా వద్ద ఈ యొక్క బిజ్జల రాజ్యాన్ని జరిగింది. దీని గొప్పతనం ఏంటంటే దిగంబరంగా ఉంటూ 57 అడుగుల ఎత్తులో పూర్తిగా ఈ యొక్క మోనోలిథిక్ గ్రానైట్ తో చెక్కబడ్డ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఒకే రాయితో చెక్కబడిన లేదా తయారు చేయబడిన విగ్రహంగా ఇది ప్రసిద్ధిగాంచింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈయన అసలు పేరు కుక్కుటేశ్వరుడు, పిలువబడ్డ పేరు గొమటేశ్వరుడు, ఈయన బిరుదు బాహుబలి. ఇది ఏకశిలా విగ్రహం, ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిల నగ్న విగ్రహం. ఇది మొత్తం 57 అడుగుల ఎత్తు ఉంది. ఇది కర్ణాటకలో శ్రావణబెల్గోలా వద్ద ఉంది. ఈ శ్రావణబెల్గోలా అనేది
ఉన్నాయి, శ్వేతాంబరులు, దిగంబరులు. అందులో ఈ దిగంబరులు అనే శాఖకు నేటికి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది ఈ శ్రావణ బెల్గోలా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది కథ, దానికి సంబంధించిన సమాచారం అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, రైట్. ఇదంతా కూడా మనకి జైన మతం అన్నప్పుడు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ మనకి బౌద్ధ మతం అనేటటువంటిది ఇందులో ప్రధానమైనది. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఆవిర్భవించిన 62 మతాల్లో ప్రాచీనమైనది జైన మతం అయితే బాగా ప్రజాదరణ పొందిన మతము, అభివృద్ధి చెందింది బౌద్ధ మతం అని చెప్పేసి అంటాము. మరి ఈ బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క సిద్ధార్థుడు, అంటే గౌతమ బుద్ధుడు. సో ఈ గౌతమ బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. సో ఆయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది బౌద్ధ మతం. వర్ధమాన మహావీరుడు లాగా ఈ యొక్క గౌతమ బుద్ధుడు కూడా గణరాజ్యానికి సంబంధించినటువంటి వారే. మరి ఈయన వ్యక్తిగత సమాచారం అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన మనకు 563 సంవత్సరంలో నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు. ఈయన యొక్క తల్లిదండ్రులు చూస్తే శుద్ధోధనుడు మాయాదేవి అంటారు. సో మహామాయ గౌతమ బుద్ధుడు జన్మించిన 7 రోజులకే చనిపోవడంతో ఈ మహామాయ సొంత చెల్లెలు మహాప్రజాపతి గౌతమిని శుద్ధోధనుడు వివాహం చేసుకుంటాడు. ఆమె అప్పటి నుంచి తన కొడుకు పెంచి పెద్ద చేస్తుంది. అంటే గౌతమ బుద్ధుడి యొక్క సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి. మరి గౌతమ బుద్ధుని యొక్క భార్య యశోధర, కుమారుడు పేరు రాహులుడు. అలాగే మరి గౌతమ బుద్ధుని గుర్రం పేరు కంటక, రథసారథి పేరు చెన్నడు. మరి ఇక్కడ ఈయన చనిపోయింది, ఈయన మరణించింది 483 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగరంలో మరణించాడు. ఇది వ్యక్తిగత సమాచారం. సో మరి సిద్ధార్థుడు మరి ఎందుకు పరివ్రాజకుడుగా మారాడు, ఎందుకు సన్యాసిగా మారి రాజ్యాన్ని, తల్లిదండ్రులను, భార్య, కుమారుణ్ణి, సంపదను వదిలిపెట్టి ఎందుకు ఈయన రావడం అనేది జరిగింది అనేది చూసుకుంటే ఈయన దానికి గల కారణం తన 29వ ఏట ఈ యొక్క తన రాజ్యమైనటువంటి తన తండ్రి నుంచి సంక్రమించిన ఘనసంఘం కపిలవస్తు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించి బాధ్యత ఇతని తండ్రి ఈయన మీద ఉంచుతాడు. మరి నేను ఆ పరిపాలన చేయాలంటే, కపిలవస్తు రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలంటే నేను మన రాజ్యం యొక్క ప్రజల స్థితిగతులను నేను అబ్జర్వ్ చేయాలని చెప్పి తన 29వ ఏట సిద్ధార్థుడు చెన్నడు అనేటటువంటి తన రథసారథి సహకారంతో తనకిష్టమైన కంటక గుర్రం మీద కపిలవస్తు రాజ్య వీధుల గుండా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ప్రధానంగా 4 దృశ్యాలను ఒకదాని తర్వాత ఒకటి చూడడం అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ ఒక ముసలివాడిని చూస్తాడు, రెండోది ఒక కుష్ఠరోగిని, 3 ప్రాణం లేని శవం, 4 ఈ యొక్క సన్యాసిని చూస్తాడు. ఇవి 4 కూడా ఈ యొక్క సిద్ధార్థుని గౌతమ బుద్ధుడిగా మార్చిన అద్భుతమైన సంఘటనలు. వృద్ధుడు, రోగి, శవం, సన్యాసం. ఈ 4 సంఘటనల్లో పై 3 దృశ్యాలు మొదటిసారిగా దుఃఖం అంటూ ఏందో తెలియని సిద్ధార్థుడికి దుఃఖం అనే భావన పరిచయం చేస్తాయి. ఈ దుఃఖం అనేటటువంటి భావనతో పోలిస్తే ఈ 4వదైనటువంటి సన్యాసి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత సిద్ధార్థుడు ఆ సన్యాసి యొక్క ముఖంలో అమితమైన ఆనందం, దుఃఖరహితమైనటువంటి ఆ యొక్క ముఖార విందాన్ని చూసి ప్రశాంతమైన మానసిక స్థితిని పొందగలిగినటువంటి ఆ యొక్క
సన్యాసి ముఖాన్ని ఆ యొక్క చూసినటువంటి ఈ యొక్క సిద్ధార్థుడు ఇక ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి తన భార్య కుమారులతో నిద్రిస్తున్న సమయంలో ఈ యొక్క దృశ్యాలను తలుచుకుంటూ ప్రతి ప్రాణి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ దుఃఖరహిత భావనలో ఎందుకున్నాడు? దుఃఖం లేని భావన అనేటటువంటిది ఉండకూడదా? అంటే అసలు దుఃఖమే లేనటువంటి స్థితి ఉండదా? మరి ప్రపంచం అంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది? ఈ దుఃఖానికి గల కారణం ఏమిటి? దుఃఖాన్ని మనం నివారించలేమా అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రశ్నలు ఆయన మెదడులో మొలిచాయి. అందులో భాగంగానే ఈ యొక్క సిద్ధార్థుడు ఏం చేశాడు? ఈ ప్రశ్నలు తెలుసుకోవడానికి తన 29వ ఏట తన భార్య, బిడ్డ, కొడుకుని, తల్లిదండ్రుల్ని, రాజ్యాన్ని వదిలిపెట్టి 29వ ఏట ఈ యొక్క మహాభినిష్క్రమణం చెందుతాడు. అంటే తన యొక్క రాజ్యాన్ని, ఇంటిని వదిలిపెట్టి ప్రపంచమంతా దుఃఖమయం ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఒక సర్వసాధారణ వ్యక్తిగా, ఒక పరివ్రాజకుడిగా తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళిపోయినటువంటి సిద్ధార్థుడు మొత్తం 6 సంవత్సరాలు దేశ పర్యటన చేసి పూర్తిగా చివరికి తన 35వ ఏట నేటి బీహార్ రాష్ట్రంలోని గయా ప్రాంతానికి సమీపాన ఉన్న ఊరువేల అనేటటువంటి ఒక చిన్న గ్రామానికి చేరుకొని అక్కడ ఈ యొక్క అశ్వత్థ అనేటటువంటి వృక్షం, అంటే రావి చెట్టు, పెద్ద రావి చెట్టు కింద కూర్చొని 49 రోజులు ధ్యాన తపస్సులు ఆచరించి ఈ యొక్క వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తన 49 రోజుల ధ్యాన తపస్సుల ఫలితంగా సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారడం అనేది జరుగుతుంది. ఆ ఊరువేల గ్రామానికి సమీపాన ఉన్న పెద్ద గ్రామం గయా బుద్ధ గయగా, తాను ఏ చెట్టు కింద, ఏ రావి చెట్టు కింద కూర్చొని ఆయన ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడో ఆ గయా, ఆ బుద్ధ గయ, ఆ వృక్షం బోధి వృక్షంగా సిద్ధార్థుడు కాస్త బుద్ధుడిగా మారడం జరుగుతుంది. బుద్ధుడు అంటే జ్ఞాని, సత్యాన్ని పొందినవాడు, తెలుసుకున్నవాడని అర్థం. అలా ఈ యొక్క 35వ ఏట సిద్ధార్థుడు 40 ధ్యాన తపస్సుల ఫలితం రావి కింద వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానోదయాన్ని పొంది బుద్ధుడిగా మారడం జరిగింది. అలా జ్ఞానోదయం పొందినటువంటి ఈ యొక్క బుద్ధుడు ముఖ్యంగా ఈ యొక్క సారనాథులోని ఈ యొక్క జింకల వనం లేదా మృగదా వనం ప్రాంతానికి చేరుకొని తాను పొందిన జ్ఞానోదయాన్ని 5 శిష్యులకు బోధిస్తాడు. ఇదే గౌతమ బుద్ధుని యొక్క మొదటి బోధన, ఇదే ధర్మచక్ర పరివర్తనగా పిలువబడింది. మరి అలా గౌతమ బుద్ధుని యొక్క మొదటి బోధన ధర్మచక్ర పరివర్తనగా ప్రసిద్ధిగా. మరి అటువంటి బుద్ధుని బోధనలు ఏ పేరుతో ప్రసిద్ధం చెందాయి అంటే ఆర్య సత్యాలు లేదా ఆర్య సూత్రాలు. ఈ ఆర్య సత్యాలు లేదా ఆర్య సూత్రాలు అంటే బుద్ధుని యొక్క బోధనలు అని అర్థం. బుద్ధుని యొక్క బోధనలు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాయి అంటే ఆర్య సత్యాలు లేదా ఆర్య సూత్రాలు. మరి ఇవి మొత్తం ఏంటంటే 4. అందులో ఏంటిది? ప్రపంచమంతా దుఃఖమయం. మరి దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలు. మరి కోరికలు నివారించవచ్చా? ఎస్, నివారించవచ్చు. మరి నివారించాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా దాని కొరకై అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని చెప్తాడు. ప్రపంచమంతా దుఃఖమయం. మరి దుఃఖం ఎందుకు వస్తుందంటే వాళ్ళు కోరికలు కోరుకోవడం, కోరికలు నెరవేరకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. మరి దుఃఖానికి కారణమైన కోరికలు నివారించవచ్చా? ఎస్, కోరికలను నివారించవచ్చు. మరి దాని కొరకై మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పేసి చెప్పాడు. ఇవి అన్నీ కూడా ఆర్య సత్యాలు. మరి అష్టాంగ మార్గం అంటే ఏంది? మనకు టోటల్గా 8 సూత్రాల కలయిక. 8 సూత్రాలు ఏమిటి అంటే ఇవి మనకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, అలాగే సమ్యక్ జీవనం, సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి,
అలాగే సమ్యక్. ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి చూసినట్లయితే ఇక్కడ మనకేమంటారు సరైన బుద్ధి, సమ్యక్ మనకు స్థితి అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ సమ్యక్ బుద్ధి, సో ఇది మనకు మెయిన్ ముఖ్యంగా. సో సమ్యక్ దృష్టి, అలాగే సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ సాధన, సమ్యక్ సమాధి, అలాగే సమ్యక్ బుద్ధి అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఒకసారి ఆలోచించినట్టయితే సమ్యక్ దృష్టి అంటే అర్థం ఏమిటి అంటే సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం సమ్యక్ దృష్టి. సమ్యక్ సంకల్పం అంటే ఏమిటి అంటే మనసును చెడు నుంచి విముక్తి చేయడం, మనసును చెడు నుంచి విముక్తి చేయడం. సమ్యక్ వాక్ అంటే మన మాటలతో ఇతరులను బాధ పెట్టకపోవడం, సరిగా మాట్లాడడం. సమ్యక్ కర్మ అంటే ఇక్కడ ఇతరులకు సేవ చేయడం, పొరుగు వారికి సాయపడడం. సరైన జీవనం అంటే జీవితాన్ని గౌరవించడం. సాధన అన్నప్పుడు ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో చెడుని ఎదిరించడం. మరి సమాధి అంటే ఏమిటి అంటే ధ్యాన సాధన చేయడం. మరి బుద్ధి అంటే ఇక్కడ ఏమిటి అంటే మనకు పూర్తి స్థాయిలో సరైన స్మృతి అంటాం దీన్ని, సరైన సమ్యక్ స్మృతి, బుద్ధి లేదా సమ్యక్ స్మృతి. దీన్ని ఏమంటామంటే మనకు జ్ఞానాన్ని పదిలపరుచుకోవడం అని చెప్పేసి అంటాం. జ్ఞానాన్ని పదిలపరుచుకోవడం. సో ఇవన్నీ కూడా మనకు అష్టాంగ మార్గాలు. సమ్యక్ దృష్టి, సమ్యక్ అంటే సరైన దృష్టి. సమ్యక్ సంకల్పం అంటే సరైన ఉద్దేశం. సమ్యక్ వాక్ సరైన ప్రసంగం. సమ్యక్ కర్మ సరైన క్రియ. సమ్యక్ జీవనం సరైన జీవితం. సమ్యక్ సాధన సరైన కృషి. సమ్యక్ సమాధి సరైనటువంటి ఏకాగ్రత. అలాగే సమ్యక్ స్మృతి అంటే సమ్యక్ బుద్ధి అని చెప్పేసి అర్థం. మంచి ఆలోచనలు కలిగి ఉండడం, మంచి ఆలోచనల జ్ఞానాన్ని బదిలపరుచుకోవడం, మంచి ఆలోచనలతో కూడిన జ్ఞానాన్ని బదిలపరుచుకోవడం. ఇవన్నీ కూడా మనకి అష్టాంగ మార్గాలు. ఇవన్నీ అనుసరించాలని, బౌద్ధ మత ప్రధాన లక్ష్యం మోక్షాన్ని పొందడమని, ఆ మోక్షాన్ని పొందాలంటే దేవతా దేవుళ్ళకు పూజలు చేయడం కాదు, ప్రార్థనలు చేయడం కాదు, జంతువులు చేయడం కాదు. ఇవన్నీ కాకుండా కేవలం ప్రతి ఒక్కరూ కూడా మధ్యే మార్గాన్ని అనుసరించాలి. అంటే ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. అమితమైన ప్రాయశ్చిత్తాలకు, సంతోషాలకు బదులుగా గౌతమ బుద్ధుడు ఈ మధ్య మార్గాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఈ అష్టాంగ మార్గాల పేరు మీదుగా గౌతమ బుద్ధుడు. మరి గౌతమ బుద్ధుడు మరి పూర్తి స్థాయిలో ఆయన 483లో మరణించాక మరి ఆయన యొక్క బోధనలను ఆయన యొక్క అనుచరులు ముఖ్యంగా ఈ యొక్క త్రిపీఠికాలు అనే పేరుతో ఈ యొక్క ప్రాకృతానికి అనుబంధమైన పాలీ భాషలో ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించిన ఈ పవిత్ర గ్రంథాలను త్రిపీఠికాలు అనే పేరుతో సంకలనం చేయడం జరిగింది. మరి ఏమిటి అవి అంటే ఇక్కడ సుత్త పీఠిక,
అలాగే వినయ పీఠిక, అలాగే అభిధమ్మ పీఠిక, సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక, ఈ మూడింటిని త్రిపీఠికాలు అంటారు. మొత్తం మూడు ఈ ప్రాకృతానికి అనుబంధమైన పాలి భాషలో సంకలనం చేయబడ్డాయి. ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడ్డాయి మిత్రులారా. సో ఇది మనకు ముఖ్యంగా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌద్ధ మతం అన్నప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా రావాలి మనకి. ఇక నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో మనకు ప్రధానంగా మరిగా క్రైస్తవ మతము, అలాగే మనకు ఇస్లాం, అలాగే ఈ సిక్కు మతాలు ఉన్నవి. ఇవి చిన్నవే కాబట్టి పెద్దవి అయిపోయినాయి. ఇక చిన్నవి కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ఈ యొక్క 7th క్లాస్లోకి మనం అడుగు పెట్టవచ్చును. సో ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ గమనించాల్సినటువంటిది ముఖ్యంగా ఈ యొక్క మిగిలిన ఆ చిన్న మతాలు 3. అందులో మనకు క్రైస్తవ మతం, అలాగే మనకు ఇస్లాం మతం, అలాగే మనకు సిక్కు మతం. ఇందులో క్రైస్తవ మతం చూస్తే ప్రపంచంలో అత్యధిక ఎక్కువ ఆదరణ పొందింది, వ్యాప్తిలో ఉన్నది క్రైస్తవ మతం. మరి ఈ యొక్క క్రైస్తవ మత స్థాపకుడు యేసుక్రీస్తు. ముఖ్యంగా తూర్పు మధ్య దేశంలో మనకు ముఖ్యంగా ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలలో ఇది ముఖ్యంగా వ్యాప్తిలో ఉన్నది. ప్రపంచంలోని తూర్పు మధ్య ప్రాంతాల్లోని ముఖ్యమైన దేశాలు, నగరాలు అయిన ఇజ్రాయిల్, పాలస్తీనా అనేటటువంటి ప్రాంతాలలో ఈ యొక్క క్రైస్తవ మతం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేం నగరానికి సమీపాన ఉన్న బెత్లెహేం ప్రాంతంలో మేరీ మాతకు జన్మించిన గొప్ప పురుషుడు, దైవ సమానుడు ఈ యొక్క యేసుక్రీస్తు. ఆయన యొక్క బోధనల వల్ల ప్రాచుర్యంలోకి వచ్చిన మతం ఈ యొక్క క్రైస్తవ మతం. ప్రపంచంలో అత్యంత పెద్దది ఈ యొక్క క్రైస్తవ మతం. ఎక్కువ వ్యాప్తిలో ఉన్నది కూడా, ఎక్కువ మంది అనుసరించేది కూడా ఈ యొక్క క్రిస్టియానిటీ, క్రైస్తవ మతమే. మరి అటువంటి ఈ క్రైస్తవ మతస్థులకు సంబంధించిన పవిత్రమైనటువంటి గ్రంథంగా పరిగణించబడుతుంది ఈ యొక్క బైబుల్ అంటే యేసుక్రీస్తు యొక్క మౌఖిక బోధనల సమూహారాన్ని అతని యొక్క అనుచరులు ఈ యొక్క బైబిల్ రూపంలో సంకలనం చేయడం అనేది జరిగింది ప్రధానంగా. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ముఖ్యంగా ప్రజలకు బోధించినటువంటి బోధనలు ఏమిటి అంటే, ప్రధానంగా మనుషులంతా దేవుని ముందు సమానమే. దేవుని ముందు మనుషులంతా ఆయన పిల్లలతో, ఆయన ఒక తండ్రికి పిల్లలు ఎలా సమానంగా ఉంటారో దేవుని దృష్టిలో కూడా మనుషులంతా సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. అలాగే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన తోటి వారిని కూడా అలాగే ప్రేమించే తత్వాన్ని నేర్చుకోవాలి. శత్రువునైనా ప్రేమించే తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులు అంటే, ఒక చెంప కొడితే ఇంకొక చెంప కొట్టకుండా మనలో ఒక చెంప కొట్టినప్పుడు రెండో చెంప చూపించేంత ఆత్మనిర్భరత అనేది మనలో పెంచుకోవాలి అంటాడు. అలాగే ప్రజా సంక్షేమం కొరకు పాటుపడాలి అంటాడు. ఇతరులకు సేవ చేయాలి అంటాడు. ఇతరులకు ఏమాత్రం పాపం, హాని తలపెట్టకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్తాడు యేసుక్రీస్తు. చివరికి అతన్ని ఆనాటి పాలకులు, అలాగే మతాధికారులు అతన్ని సిలువ వేసి ఆయన్ని చంపడం అనేది జరుగుతుంది. సో అలా చనిపోయినటువంటి యేసు ప్రభు ఆయన ప్రజల కోసం జీవించి ప్రజల కోసం మరణించారు కాబట్టి ఆయన చెప్పినటువంటి బోధనలు గుర్తుపెట్టుకొని నేటికి క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ మత సోదరులు సోదరీమణులు పరిశుద్ధాత్మగా ఆ యేసు ప్రభువును కొలుస్తూ ఆరాధిస్తూ ఆ బైబిల్ని పవిత్ర గ్రంథంగా భావిస్తూ ఈ యొక్క క్రైస్తవ మతాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. మరి ఈ క్రైస్తవ మతానికి సంబంధించిన దాంట్లో మనకు ప్రార్థనా సమావేశాలుగా చర్చిలు అనేవి నిర్మించడం జరిగింది. అందులో మనకు సెయింట్ పీటర్ బాసిలికా చర్చ్ అనేటటువంటిది మనకు వాటికన్ సిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క వాటికన్ సిటీ నగరంలో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రపంచంలో అతిపెద్ద చర్చి సెయింట్ పీటర్ బాసిలికా చర్చి. ఈ యొక్క ప్రపంచంలో అతి చిన్న దేశంగా ప్రసిద్ధిగాంచిన ఈ వాటికన్ సిటీలో ఈ సెయింట్ పీటర్
పీటర్ బాసిలికా చర్చ్ అనే ఈ యొక్క క్రైస్తవ మతానికి సంబంధించిన అత్యంత పెద్ద చర్చ్ నిర్మించారు. మరి ఇటువంటి క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలుగా చెప్పబడ్డ ఈ యొక్క చర్చిల్లో మతాధికారులు, అత్యున్నతమైన కేడర్ కలిగిన మతాధికారులు పోప్ అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేటటువంటిది జరిగింది. సో మరి ముఖ్యంగా ఇస్లాం మతం, మరి ఈ యొక్క ఇస్లాం మత స్థాపకులు ఎవరయ్యా అంటే మహమ్మద్ ప్రవక్త. అసలు పేరు మహమ్మద్, ప్రవక్త అనేటటువంటిది బిరుదు. ప్రవక్త అంటే మంచి మాటలు లేదా మంచి వచనాలు చెప్పేవాళ్ళని అర్థం. ఈ మహమ్మద్ ప్రవక్తను అల్లా దూతగా భావించారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా అల్లా దూతగా భావించారు. సో అల్లా దూతగా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త నూతనపరమైన ఇస్లాం మతాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అల్లా గురించి చేసిన బోధనలు, మౌఖికంగా చేసిన బోధనలను మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ముస్లిం సోదరులు ఈ యొక్క ఖలీఫాలు అని పిలువబడే మత గురువుల యొక్క సమక్షంలో ఈ యొక్క ఖురాన్ అనే పేరుతో ఈ యొక్క ఇస్లాం మతస్థులకు నేటికి పవిత్ర గ్రంథంగా పిలువబడుతున్న ఖురాన్ అనే పవిత్ర గ్రంథం సంకలనం చేయబడింది మిత్రులారా. అంతేకాదు మహమ్మద్ ప్రవక్త ప్రధానంగా అల్లా గురించి కొన్ని ప్రత్యేకమైన బోధనలు చెప్తూ నూతన ఇస్లాం మతానికి సంబంధించిన దిశానిర్దేశనం చేశారు. అందులో ప్రధానమైనవి ఏమిటి అంటే మానవులంతా దేవుని దృష్టిలో సమానమే, మానవులంతా దేవుని దృష్టిలో సమానమే, అందరూ ఒక్కటే, మానవులంతా అన్నదమ్ముల్లాగా సోదరులాగా సహోదరత్వాన్ని పెంపొందించుకోవాలి అంటూ మానవ జాతికి ప్రేమ ప్రాధాన్యత మొదటిసారిగా మహమ్మద్ ప్రవక్త వివరించారు. అంతేకాదు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రాణులు అన్నీ కూడా ఒకే రూపం, ఒకే దేవుడు, ఆ దేవం అల్లాచే సృష్టించబడ్డారు. అల్లా ముందు అందరూ సమానమే. మన భగవంతుడు ఒక్కరైన భగవంతుడు అల్లానే అంతా ఈ సృష్టికి మూల కారణం. ఆయన చేత సృష్టించబడ్డ మనము ఆయన దృష్టిలో అందరం సమానమే, సోదరభావం పెంపొందించుకోవాలి. అలాగే మనల్ని సృష్టించిన మన దైవమైన అల్లాకు రూపం లేదు కాబట్టి విగ్రహారాధన చెయ్యకూడదు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మన దైవమైన అల్లాకు లోబడి మనల్ని దైవానికి సమర్పించుకొని నీతి, నిజాయితీ, నైతికత విలువలను కలిగి ఉండి మన జీవనాన్ని ముందుకు గడుపుకోవాలని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆ విధంగా నూతనంగా ఇస్లాం మతతత్వాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇస్లాం మతస్థులకు పవిత్రమైనటువంటి నగరంగా ఏం చెప్తామంటే మక్కా నగరం. ఇది సౌదీ అరేబియా దేశంలో ఉన్న పవిత్రమైనటువంటి స్థలం. అరేబియా దేశంలో ఉన్న మక్కా నగరం ఇస్లాం మతస్థులకు పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే ఇస్లాం మత స్థాపకులు అయినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి మహమ్మద్ ప్రవక్త జన్మించిన పవిత్రమైన ప్రాంతం మక్కా కాబట్టి ఈ మక్కా నగరానికి ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం సోదరుడు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు చనిపోయేలోపు ఒక్కసారైనా సరే మక్కా నగరాన్ని సందర్శించుకొని వస్తారు. ఆ మక్కా నగరానికి వాళ్ళు సందర్శించుకోవడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది హజ్ యాత్రగా పేరుగాంచింది. వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క అరేబియా దేశంలో మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క మసీదులో ఏదైతే మనకు మధ్య భాగంలో ఒక నిర్మాణం ఉందో అది పవిత్రమైన కాబాగా చెప్తాము. ఆ కాబా అనేటటువంటి నిర్మాణం చుట్టూ ఈ యొక్క మన మక్కాలో మసీదును సందర్శించుకున్న ఈ యొక్క ముస్లిం సోదరులు ఆ కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో వాళ్ళ హజ్ యాత్ర కంప్లీట్ అనేది అవుతుంది మిత్రులారా. కాబా అంటే ఈ యొక్క మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ మసీదు మధ్యలో, ఆ ప్రాంగణంలో మసీదు మధ్యలో నిర్మించబడ్డటువంటి ఒక నిర్మాణమే కాబా. దీని చుట్టూ వాళ్ళు ప్రదక్షిణలు చేయడంతో వాళ్ళ యాత్ర పరిపూర్ణం అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి ఇక సిక్కు మతం చూస్తే ఈ సిక్కు మత స్థాపకులు ఎవరంటే గురునానక్. యాక్చువల్గా సిక్కు అంటే మనకు విశ్వాసం అని చెప్పేసి అర్థం. అదే మనకు పంజాబీ భాషలో సిక్ అంటే శిష్యుడు అని అర్థం. మరి ఈ యొక్క సిక్కు మతాన్ని స్థాపించింది గురునానక్ నుంచి మొదలుకొని మొత్తం సిక్కు మతానికి సంబంధించిన గురువులు 10 మంది. అందులో మొదటివాడు గురునానక్ మొదటివారు. ముఖ్యంగా ఈ సిక్కు మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పవిత్ర ప్రార్థనా మందిరం ఉంటుందో అది గురుద్వారాగా పిలువబడ్డది. ఈ గురుద్వారానే నేటి పంజాబ్ రాష్ట్రంలోని
అమృత్సర్లో నిర్మించబడ్డ స్వర్ణ దేవాలయం, అమృత్సర్లో నిర్మించబడ్డ స్వర్ణ దేవాలయం అదే గురుద్వారాగా పిలువబడ్డది. సిక్కు మతస్థుల పవిత్రమైన పుణ్యక్షేత్రం, పుణ్యస్థలం. మన హిందువులకు కాశీ ఎలాగో లేదా వారణాసి ఎలాగో, ముస్లిం మతస్థులకు ఎలాగా ఈ యొక్క మక్కా నగరము, క్రైస్తవ మతస్థులకు ఈ యొక్క మనకు ముఖ్యంగా జెరూసలేం, పాలస్తీనా ఎంత పవిత్రమైనటువంటివో, ఈ యొక్క జైన మతస్థులకు శ్రవణ బెలగాలో ఎలాగో మనకు ముఖ్యంగా ఈ యొక్క సిక్కు మతస్థులకు కూడా గురుద్వారా అంటే ఈ యొక్క అమృత్సర్లో నిర్మించబడ్డ స్వర్ణ దేవాలయం కూడా మనకు వాళ్ళకంత ముఖ్యమైనది. అంతేకాదు ఈ సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథం కూడా ఉంది, గురు గ్రంథ్ సాహెబ్ అంటాము. గురు గ్రంథ్ సాహెబ్, ఈ గురు గ్రంథ్ సాహెబ్ ఆది గ్రంథుగా పేరుగాంచింది. గురు గ్రంథ్ సాహెబ్ ఆది గ్రంథుగా పేరుగాంచింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. సిక్కు మతంలో ఆ సిక్కు మత స్థాపకుడైనటువంటి గురునానక్ కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా, స్త్రీ పురుష జాతి తేడాలు లేకుండా అందరూ కూడా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి పరస్పర సహకార ధోరణి ఉండాలి, అలాగే ఇతరులకు సేవ చేసే తత్వాన్ని నేర్చుకోవాలంటూ సిక్కు మత సోదరులకు ఇతరుల మతస్థులకు అయినా పూర్తి స్థాయిలో బోధనలు చేసి పూర్తిగా సిక్కు మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఇలా భారతదేశము ఈ యొక్క మతాలకే కాకుండా పార్సీ వంటి లేదా జొరాస్ట్రియన్ మతాలకు ఇలా అన్ని రకాలైనటువంటి మతస్థులకు ఆధారమై లౌకికవాదమైన దేశం పోయింది. మిత్రులారా, అబ్జర్వ్ చేస్తే మనము ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన దేవతలే కాదు, దేవుళ్ళే కాదు, జైన మతానికి సంబంధించిన వర్ధమాన మహావీరుడైనా, గౌతమ బుద్ధుడైనా, లేకపోతే ఈ సిక్కు మత గురువులైనా, మనకు మహమ్మద్ ప్రవక్త అయినా, యేసు ప్రభు లేదా యేసు క్రీస్తు అయినటువంటి వాళ్ళైనా, ముఖ్యంగా వీళ్ళతో పాటుగా మనకు అత్యంత కీలకమైనటువంటి ఇంకా మరికొంతమంది తాత్వికులు, మరికొంతమంది మేధావులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇటువంటి మహానుభావుల యొక్క తాత్వికపరమైన ఆలోచనలు, సిద్ధాంతాలు, వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క సూత్రాలను నేటికి ఆ ప్రభావాన్ని మన మీద ఉంచుకుంటూ మనం వాటితో సవ్యమైనటువంటి నాగరికత కలిగిన సమాజంలో ఒక నిబిడీకృతమైన నిబద్ధత కలిగినటువంటి నిర్దిష్టమైన జీవనాన్ని కొనసాగిస్తున్నామంటే దానికి గల కారణం భిన్నత్వంలో ఏకత్వము. అది భారతదేశ గొప్పతనం. మిత్రులారా, ఇంతా కూడా మనం క్లియర్ కట్గా చాలా జాగ్రత్తగా మనకు ఈ యొక్క లెసన్లో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా క్లియర్ కట్గా గుర్తుంచుకోండి. ఇది మనకు 6th క్లాస్ సంబంధించినటువంటి పరిపూర్ణమైన సెమ్ 1 and సెమ్ 2 టాపిక్స్. నెక్స్ట్ we will go for discuss about on 7th class సెమ్ 1 and thereafter సెమ్ 2. Thank you.